హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రావడం జరిగింది. జగనన్న వసతి దీవెనకు సంబంధించి అర్హులందరికీ దాదాపుగా మెసేజ్లు అయితే వారి యొక్క ఫోన్లకు రావడం జరిగింది. ఈ యొక్క ఫోన్లకు సంబంధించిన మెసేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే జగనన్న వసతి దీవెనకు సంబంధించి కార్డు డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క కార్డు డిస్ట్రిబ్యూషన్ లిస్ట్లో కనుక మీ యొక్క పేరు అనేది ఉంది అంటే రేపటి రోజున ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను ఇక్కడ క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే జగనన్న వసతి దీవెనకు సంబంధించి ఇప్పటి వరకు మీకు కనుక మెసేజ్ అనేది రాకపోయినా లేదా మీ యొక్క తల్లి వివరాలు అనేవి తప్పుగా కనుక నమోదు అనేది అయినట్లయితే ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీకు ఏ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాలో ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. జగనన్న వసతి దీవెనకు సంబంధించి ఈ యొక్క లిస్ట్ అనేది తెలుసుకునే ముందు మీరు కనుక ఇప్పటి వరకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోలు ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వీడియోని దయచేసి లైక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే జగనన్న వసతి దీవెన కార్డు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి లిస్ట్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. ఈ యొక్క లిస్ట్ అనేది ఫిబ్రవరి 22 అంటే నిన్నటి రోజున ఈ యొక్క లిస్ట్ అనేది తీయడం జరిగింది. ఈ యొక్క లిస్ట్లో కనుక మీ యొక్క పేరు అనేది ఉంది అంటే ఖచ్చితంగా మీకు రేపటి రోజున ఈ యొక్క అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ యొక్క స్టూడెంట్ ఐడి, అలాగే స్టూడెంట్ యొక్క పేరు, అలాగే స్టూడెంట్ యొక్క తల్లిదండ్రుల పేర్లు అనేవి ఇక్కడ రావడం జరిగింది. వారు ఏ కాలేజీలో చదువుతున్నారు, అలాగే వారు ప్రస్తుతం ఏ కోర్సు చదువుతున్నారు, ఆ యొక్క స్టూడెంట్కి సంబంధించిన మొబైల్ నంబరు, ఆ యొక్క వాలంటీర్ పేరు అనేది ఈ విధంగా వారికి లిస్ట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క లిస్ట్లో కనుక మీ పేరు అనేది ఉంది అంటే రేపటి రోజున జగనన్న వసతి దీవెనకు సంబంధించిన డబ్బులు అనేవి మీ యొక్క తల్లి ఖాతాలోకి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క లిస్ట్ అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా మీ యొక్క కాలేజీలో ఈ యొక్క లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ యొక్క జగనన్న వసతి దీవెనకు సంబంధించి కార్డు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క వసతి దీవెనకు సంబంధించిన కార్డు అనేది గ్రామ వాలంటీర్లు 25వ తేదీన ఎవరికైతే ఈ యొక్క అమౌంట్ అనేది వచ్చిందో వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అమౌంట్ అనేది వచ్చిన తర్వాత వారికి మాకు అమౌంట్ అనేది వచ్చింది అని ఒక లెటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది.